ఆ ఏరియాలో వచ్చి అడుపు కర్పూరం అంటే ఇదే అనమాట. అందువల్ల దీనైతే చాలా మంది మా ఏరియాలో తీసుకొని పోయి చిన్నపిల్లలకైతే ఒక పొగ అయితే ధూపం అయితే వేస్తుంటారు. దాని వల్ల వాళ్ళకి సిడైతే పోద్దని చెప్తుంటారు. ఆ చెట్టు ఇలాగే ఉంటుంది. దీని వచ్చే కాయలు చాలా అంటే చాలా బాగుంటాయి. వచ్చిన పని వేరేదైతే మీకు చూపిస్తున్నాను. హాయ్ మమ్మ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా ఇంటికైతే కప్పు అయితే తీసేసామన్నమాట. ఆ కప్పు తీసిన తర్వాత దానికి కావాల్సింది పైన కప్పు కాబట్టి ఈ బోధ అయితే కోస్తున్నాము. ఉదయాన్నే వచ్చి నీట్గా అయితే కోయేస్తున్నాము. కోసి గీసి తిరిగి చూసినప్పుడు మా ఊరైతే ఉన్నది మామ, చాలా అంటే చాలా లాంగ్ లో ఉన్నది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఊరు అనమాట. అంత దూరం నుంచి అయితే ఇంత దూరం వచ్చాము. దీని పరిస్థితి పక్కన పెడితే ఇట్లలో వచ్చి బిక్కాయలనే ఉంటాయి. ఆ బిక్కాయలు ఈ సీజన్ అయితే కాదు. ఈ సీజన్ లో కానీ వచ్చింటే చాలా అంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఈ బిక్క పండ్లు మీకు కూడా చూపించాలనుకున్నా. ఇంతలోనే మా తమ్ముడు అయితే పైనుంచి మోపు అయితే తీసుకొస్తున్నాడు. ఎందుకంటే అవతల కోసుకుని యువతలకు అయితే ఎత్తుకొస్తున్నాము. చాలా అంటే చాలా రిస్క్ చేస్తున్నాము. ఫస్ట్ టైం మేమైతే వచ్చేది ఎండాకాలం కాబట్టి ముందుగానే కప్పు అయితే వేసుకోవాలి. లేకుంటే ఈసారి వానాకాలంలో ఎండాకాలంలో ఎండిపోతాము, వానాకాలంలో తడిసిపోతాము. ఇంకొచ్చేది చిన్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డ సురక్షితంగా ఉండాలనేసి మేమైతే ముందుగా కప్పు అయితే వేసుకుంటున్నాము. ఇక డబ్బులు కానీ కుదురుంటే మేమైతే రేగలు అయితే వేస్తుంటాము. రేగల వల్ల మళ్ళీ ఎండాకాలంలో ఎండ కాబట్టి తట్టుకోలేము అనేసి ముందుగానే ఆలోచన చేసాము. ఎట్లాగైనా డబ్బులు కుదరలే కాబట్టి మేము మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ బాధ ఉంది కాబట్టి ఈ బాధ మోసుకొని పోయి ఇంటికి సరిపోద్ది అనిపించింది. రేగలైతే కుదరలేదు కాబట్టి దేవుడు చూపించిన దిక్కు అనిపించినట్టుగా మాకు ఈ బాధ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ బాధ అయితే మంచి కాలం బాగుంటది, ఎండాకాలం బాగుంటది, చలికాలం బాగుంటది, వానాకాలం కూడా బాగుంటది. ఏది ఏమైనప్పటికీ ఈ బాధ మాకు కరెక్ట్ అనిపించింది. మా తమ్ముడు దీన్ని మోసుకొని పోతుంటే రిస్క్ అంటే చిన్న రిస్క్ పడలేదు. నేను కూడా ఇంత ముందు ఒక మోపు మోసుకొచ్చి బయట అయితే పెట్టేశాను. అది మీకు పూర్తి వీడియో కావాలంటే ఒకవేళ ఈ లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి మామ. మా ఓలందరూ కలిసి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఈ బాధ తీసుకురావడం కానీ కోయడం కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మామ. నా జీవితంలో నేను ఎప్పుడన్నా ఏదన్నా మంచి చేసుకుంటాను కానీ చెడ్డ చేసుకోను. ఎందుకంటే నాకు అందరూ కావాలి, అందులో నేను ఉండాలి. ఇట్లా నా విషయంలో ఏదైనా అనుకుంటానంటే ఒకటే మామ, మనం ఉన్నంత కాలంలో సంతోషంగా ఉండాలా, అందరితో ఉండాలా, అందరితో కలిసిమెలిసి ఉండాలా. ఉన్నప్పుడు లేనప్పుడు ఒకటే బాధ మామ. ఉన్నప్పుడు అందరితో కలిసి ఉన్నప్పుడు, లేనప్పుడు ఎవరితో ఉండలేము. అలాగా మాట్లాడుకుంటూ ఉంటే మా తమ్ముడు అయితే చాలా అంటే చాలా బరువు ఉందంట మాట్లాడుతూ పోతున్నాడు. నేను కూడా ఒక మోపెత్తుకొచ్చాను రాయన ముందు పెట్టినని చెప్పినాను. ఒకవేళ బరువు అయితే నాకు ఇచ్చారని చెప్తుంటే వాడైతే ఇవ్వకుండా ముందుకైతే పోతా ఉన్నాడు. అలాగైనా సరే ఈసారి కప్పేవాళ్ళు మేము డిసైడ్ అయిపోయినాము. ఎందుకంటే ఈసారి వచ్చి వానాకాలం తట్టుకోలేము. వానాకాలం ఈసారి ఇంకా భయంకరంగా ఉండబోతుంది. ఎందుకంటే మా ఏరియాలో ఎక్కువ వానలు పడతాయి కాబట్టి ఈ ఎండల గురించి చెప్పని అవసరం లేదు. ఎందుకంటే మా కొండల దగ్గర కాబట్టి దుమ్ము అంటే దుమ్ము లేపేస్తుంది సరే ఎండలో. ఈ ఎండల కాలం తట్టుకోలేము కాబట్టి ముందుగానే రెడీ చేసుకుంటున్నాము. ఇది మా మొత్తానికి వీడియో ఫుల్ వీడియో కావాలంటే లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూసే బావా. లైక్ చేసి సబ్స్క్రైబ్ కమ్మా.